హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మద్రాస్ క్రియేటివ్ వరల్డ్. టుడేస్ అవర్ టాపిక్, నేను లాస్ట్ టైం 2 వీడియోస్ చేశానండి ఈ రెసిపీస్ మీదనే. మనకి ఫీవర్స్, కోల్డ్ కాఫ్స్ ఉన్నప్పుడు డైట్ ఎలా తీసుకోవాలి, ఫీవర్ తగ్గిన తర్వాత మనం ఎలాంటి నార్మల్ డైట్కి రాకుండా కొంచెం పథ్యంలాగా ఎలా తీసుకోవాలో చెప్పాను కదా. అదే సేమ్ ఈరోజు కూడా నేను రైస్ని వేయించుకొని కుక్కర్లో మెత్తగా బాయిల్ చేసేసి 2 విజిల్స్కి రైస్ వండి పెట్టాను. అలాగే ఇక్కడ నీళ్ళ చారు చేస్తున్నాను నేను, పులుపు ఏమీ తగలకుండా. సేమ్ ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకొని, ఇక్కడ నేనేమి గార్లిక్ కానీ ఏమి యూస్ చేయట్లేదు. అలా చేసుకొని జస్ట్ మనకు సరిపోయినంత వాటర్ని యాడ్ చేసేసుకొని దించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే మనకి ఇక్కడ నీళ్ళ చారు రెడీ అయిపోతుందండి. మనం పిల్లలకి కానీ మన అందరికీ ఇలాగే ఒక 2-3 డేస్ కనుక ఇలా ఫాలో అయ్యామంటే మనం మళ్ళీ తర్వాత నార్మల్ డైట్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకు నీళ్ళ చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఈరోజు లంచ్లోకి అనమాట అరటికాయతోని కర్రీ చేసి చూపిస్తాను. సేమ్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా అల్లం ముక్కలు తీసుకొని ఇక్కడ నూనె యూజ్ చేయకుండా ఆవు నెయ్యితో నేను కర్రీ చేస్తున్నాను. ఇక్కడ మనం తాలింపు వేసుకున్న తర్వాత ఐటమ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ కాస్త వేగిన తర్వాత అరటికాయను వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఇంకా దీంట్లో యాడ్ చేసేది ఏమీ లేదు. మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టామంటే మనకు అరటికాయ ముక్కలు అది తొందరగానే సాఫ్ట్గానే కుక్ అయిపోతాయి కదండి. అరటికాయకి ఎక్కువ బాయిల్డ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. తాలింపు రెడీ అయిపోయిందంటే మన ముక్కల్ని వేసుకోవచ్చు. నేను ఇక్కడే సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేశాను తాలింపులోనే. వేసిన తర్వాత మనం ముక్కల్ని వేసుకోవచ్చు. తొందరగా ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట సాల్ట్ కనుక తాలింపులో వేసేస్తే. ఇక్కడ మనకు వాటర్ ఏది అవసరం లేదు, జస్ట్ ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి ఉంచామంటే కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. ఇలా దగ్గరికి అయిపోయిందండి. ఇంకొక 1 మినిట్ ఉంచేసి నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. అంటే ఎంతో సింపుల్గా మనం ఇలా అరటికాయ ఫ్రై చేసుకోవచ్చండి. ఇందులో మనం ఉల్లిపాయలు కానీ, వెల్లుల్లి కానీ, మసాలా ఏది యాడ్ చేయలేదు. జస్ట్ ఫర్ మనకు హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇలా అది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మనకిప్పుడు అరటికాయ కర్రీ అండ్ చారు రెడీ అయిపోయింది కదండి. అలాగే పల్చగా మజ్జిగ కనుక చేసి వాళ్ళకి ఒక మీల్ కనుక ఇచ్చినట్టయితే చాలా బాగుంటుంది. కంప్లీట్గా డైజెషన్కి ఇది బాగా వర్క్ అవుతుందండి. మెత్తగా వేయించిన బియ్యాన్ని మెత్తగా వండిన అన్నం అండి. అలాగే ఒక బౌలు అరటికాయ, ఒక బౌల్లో ఈ నీళ్ళ చారు, అలాగే ఒక బౌల్ నిండా మజ్జిగ, పల్చటి మజ్జిగ కనుక వాళ్ళకి చేసి ఇలా మీల్ కనుక చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి పిల్లలు. మనం ఎప్పుడైనా వెంటనే మళ్ళీ నార్మల్ డైట్లోకి వచ్చామంటే కంపల్సరీ పొట్ట సరిగా ఉండదండి. ఒక 2-3 డేస్ కనుక ఇలా ఆవు నెయ్యితో ఇలా కనుక చేసి పెడితే తొందరగా రికవరీ అవుతారు. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఆవు నెయ్యి ఎంత బాగా పనిచేస్తుంది, ఇలా మనము నెయ్యి యూస్ చేసి చేసిన వంటలు ఎలా ఉంటాయి, ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.